హలో ఫ్రెండ్స్, మేమైతే ఎండికాయలకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆని దిష్టి. అబ్బో ఇది బాబా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఇన్స్పైర్ అయిందంటే సూపరు అమ్మలో నిజంగా సూపర్ మేడం. దానికి ట్రైబ్స్ కొరికిందారా అరే దబ్బు ఓకే పోతుంది అట్లా అయితే ఏమైతుందిరా ఎండికాయ కళ్ళు మండి మనం కొరుకోకుంటుంటాయి. వెల్కమ్ బ్యాక్ టు సామ్ విలేజ్ వ్లాగ్స్. మనం అయితే ఈ రోజు ఎండ్రికాయలు పట్టడానికి వచ్చినాం. చూసారు కదా మా గ్యాంగ్, తొట్టి గ్యాంగ్ ధూమ్ ధామ్ గా ఎండ్రికాయలు పట్టి ఏం చేద్దాం రా నిండే కూర వేసుడే మజా ఉంటది వీడియో చూడండి గాయస్. ఇప్పుడు సాంబిగాడు, ఆడు ఈరిగాడు, ఆడు సుబ్బిగాడు, ఈ ముగ్గురు అయితే ఎండ్రికాయలని పట్టేస్తారు. చూద్దామా, లెట్స్ గో. ఈ అడ్వెంచర్ చూడండి, గమ్మత్ ఉంటది. ఎండ్రికాయలని పొక్కలలో చేపెట్టి తీస్తా ఉంటే అవి కొరుకుతాయి, మస్తు గాయగాయ ఉంటది. మీరైతే చూడండి, మీకోసం అని చెప్పేసి ఈ రోజు వీడియో అయితే చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది మా ఊరు వాగు. ఈ వాగులో మొత్తం ఈ సైడ్లో మొత్తం ఎండ్రికాయలు ఉంటాయి. అవన్నీ మీకు చెప్తాం. ఏమంటారా, ఏం చేద్దాం రా? పోయినసారి లెక్క చేయద్దు, కన్ఫర్మ్ గా చేసుకోండి, ఓకేనా? ఇట్లా చూస్తున్నాం మా గ్యాంగ్, ఇది తొట్టి గ్యాంగ్. ఈ డబ్బా పెట్టుకున్నాడు ఆయన హెల్మెట్. దొరుకుతాయంట అరమాలకు. ఏం చేస్తాను? మైక్ పెట్టుకో. ఓకే చలో నాడు. దానికి ఇసురు అక్కడ పడేకు, ఇసురు ఎక్కడ నిలబడాలి చూద్దాం. ఇసురు అది బరాబర్ చేయట్లేదు కాదు, ఇంకా బదులు కాదు. అగో గాయ చూస్తున్నారు కదా, కొండి బట్టి అయితే మొత్తం కొరకడానికి చూస్తుంది. బయటికి బాగా నాకు ఎగురా పట్టింది వేట్ కత్త దాన్ని వదులుతాటోళ్ళమ్మా నేను. దాని కళ్ళు కనబడతాను కట్టి ఇంకొకటి కావాలి. ఇప్పుడు రెండు ఉన్నాయా? తినమ్మంతే కూతురు మాట్లాడకుర్రా. ఎప్పుడు చూడ నా సాయి పోతారా నీ కూద్దాన్ని దొరికింది. తల్లి ఫైనల్లీ ఒక ఎండ్రికాయ అయితే దొరకబట్టిన. ఇది మొగలు ఆడిరా. అరే మైక్ పట్టుకో. కొన్నాకేద్దామా ఫ్రెండ్స్? ఇంట్లోకి ఎండ్రికాయ ఎత్తున్నాయి, ఉసుకైతే కలుపుతానా? అడుగు అట్లా అయితే ఏమైతుందిరా? ఎండికాయ కళ్ళు మండి మనం కొరుకోకుంటుంటాయి. బయటకు వస్తాయి కదా. నీకు ఎవరు నేర్పించిర్రా ఎండికాయలు పట్టుడు?
జాయింటా డబ్బా ఉన్నది ఇటు నుంచి ఒక లాన్ పెట్టాలి ఇటు నుంచి ఒక లాన్ పెట్టాలి నా చెయ్యి పట్టుది రా పోడా పడతాయి గా పొక్కల పడతాయి డబ్బా పోతాను డబ్బా తీరు వెళ్తే మరి అయ్యాలా ఆ కడని తీసి వేరే చేయి పెట్టుకోలేకపోతే ఆ కడని తీస్తాను వస్తాను ఏంది అంత పెద్ద పొక్క చేసినావు లేదు చలో ఉండే కదా లేదు తప్పించిందట కొన్ని లాకే తేరి ఫైనల్లీ వి గాట్ వన్ చూడు డుప్పది మొదలాడిరా ఎంతసేపు రా డొప్పది చూడు భయం అవుతుందారా నీకు ఆడిదే మొగది ఇక మొగది పిల్లలు అవి కుట్టదురా ఓన్లీ కోణం పట్టుకున్నాక గుర్తుంది అటు ఇంత ఎంగినట్టు మొగది ఇది అదేమో వేసి నట్టకు పడే పడే ఫైనల్లీ ఒక ఎండ్రికాయ అయితే పడ్డది సో చూస్తున్నారా మా పిల్లలు అయితే మస్తు హుషారుగా చేస్తున్నారు ఇప్పుడు ఇంతకు నిన్న పట్టినాం కదా ఓకే నెక్స్ట్ అది చూస్తూనే ఉండండి గ్యాస్ లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు జర సపోర్ట్ చేయరు కొంచెం మన దాంట్లో లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోర్రి ఉన్నా ఓకే ఇప్పటికి పోయిందారా పెద్ద చిన్న చిన్నదేనా ఏం మైసూరు డబ్బా పడకపోరా అద్దంటాడు ఆ డబ్బా వద్దంటారా ఇదిరా దొబ్బు అంతే ఓకే ఏది ఓకే ఏం కాదు మంచిగా ఉన్నది కూర అవుతుంది అదేందుకు కూర కరుతుంది కరుతుంది నీళ్ళు ఆ తర్వాత మొగ చూస్తాం తర్వాత చూద్దాం పడు ఫస్ట్ అయితే చూపెట్టినా కదా కొంచెం పొడుగుంటుంది కాబట్టి మంచిగా పోతుంది డబ్బాడి డబ్బాడి ఇవరి దాకా తీసింది ఇదే పొక్కనారా ఎటు పెట్టా డబ్బా ఇగో లీతాంది కరిసిందా ఇగో పెట్టరా ఇగో పెట్టు ఆ డబ్బా ఆడనే పెట్టు ఆడనే పెట్టు రా 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 అరే కత్తితోటి తాండ్రా ఫైనల్లీ మూడోది అయితే పట్టేసిన అరే పన్నా దాని బట్ట ఆడురో మగన సుత్తిస్తున్నాను అద్దు ఎందుకు అన్ని చూద్దాం ఆడైతే వాడేద్దాం మొగ అయితే ఉంచుకుందాం ఆడి ఎందుకు పడే చూడు ఏం చేస్తాం ఆడి పడేసి టేస్ట్ ఉండే ఆడ రా బారు ఉంటారు వన్ మోర్ పొక్క ఓకే ఉన్నదా లేదు చెప్పు లేదు లేదా లేకపోతే లే లేదా రా గాపు కంట్రోల్ ఇంకో అగో సాయిగా చూడు ఇగో ఆ చిన్న పూరి అదేమో చిన్న పొక్కు ఉన్నది చిన్న పొక్క పెద్దవి ఉంటాయి పెద్ద ఉండే చిన్న పొక్క అందులో చిన్న పొక్కలు చిన్న ఉంటే పెద్ద పొక్క చిన్న ఎందుకైనా దీంట్లో ఉంటుందా మట్టే ఎవరా ఉన్నట్టున్నది ఉన్నట్టున్నది మట్టే మరి పక్క ఉత్తు ఏం చెప్తున్నావురా
ఎండ్రికాయలు పట్టాలంటే ధైర్యం దమ్ము ఉండాలి. మా బుడ్డోనికి అయితే మస్తు ఉన్నది లేదా, దమ్ము ధైర్యం ఉన్నది కానీ వాళ్ళు ఎండ్రికాయ లేదట. లెట్స్ గో టు అనదర్ ప్లేస్. ఈ మూడింటిని ఏం చేద్దాం, కాల్చుకొని తిందామా కూర వేద్దాం రా? సాయి గాయి సాయి సాయి తప్పు లేకుంటే మనకు అవి బయటకే ఉన్నదా? కానీ చెయ్యిలు పేటట్లేదు. వదిలే వదిలే, బాగా పొక్కలు రద్రా. ఇక దొరకదురా, అది బాగా పొక్కలు అటు ఇటు తిరుగుతుంది అది. అది ఒక్కటే ఉన్నాయి చెట్టు కాయ తింటుంటుంది అది. నేను ఎలా అనిపిస్తాను. సో ఈ 3 అదొకటి 4 రాబోస్తుంది. కమాన్ గైస్, కమాన్ లెట్స్ డూ దా. పెద్ద చిన్నదిరా. ఇక్కడనే డైరెక్ట్ తీరా, లేకపోతే ఆడవచ్చు పోతుంది. ఓకే, పైనుంచి పెట్టు. అది రాదు అది దిక్కే అంతలో అది ఖర్చు అది పట్టచ్చు. ఎప్పుడు వెళ్తాను ఆడొక్కసారి కనబడుతుంది గైస్. మళ్ళీ దాన్ని నారమిని అవుతాడు, అంటే గుద్దేస్తాడు. లాంటిగానే పడుతుంది ఇంటికి. నీళ్ళు పోతే కొరుకుతుందిరా. అందుకు నీళ్ళు పోనీయకురా, మళ్ళీ కనబడతలేదు. నీళ్ళు పోనీయకురా అంటే మళ్ళీ చెప్తున్నారు. నీళ్ళు బాయ్ గడ్డు బాయ్ ఇస్తావా? బుద్ధలకెళ్ళి దాన్ని పోగొట్టకుర్రా, నీ గంధ మంచిగా ఉన్నది. ఉన్నాయి పోగొట్టకుర్రి. తాకిందారా, పైకి వచ్చిందా? కమాన్ కమాన్ కమాన్, పెట్టుకుంటావా? డబ్బా పెట్టుకుంటావా? 1 2 తలకాయ తీరా ఋషి. బయటికి దక్కని మట్టి నీకు పోడ దిగుతాడు కానీ తీరా సాయి. బాగా నాటకాలు చెప్తాను ఏమరా అది పెద్దది పిల్లదాలా తీసుకొస్తావురా? దొబ్బురా దొబ్బురా. బీప్ బీప్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో మళ్ళీ ఒకటైతే దొరికింది. మొగది పిల్లలు మొగేనా? వేసే అందులో వాక్ కొంచెం క్రింజీ కాకపోయినా మామూలుగా మా లోకల్ భాషలో ఉంటుంది. మీరైతే కొంచెం అడ్జస్ట్ కాండి గైస్, ఎందుకంటే ఏమన్నా డాడీ ఉంచితే రావాలి. సెలవుతోర్రా బాగా బలం ఉంటుంది. ఆడ నీదే కదా రొడ్డ చేద్దా బాబు, నీదే గట్టి కట్టపులు కావాలా? నేను చెక్ చేస్తాను. అసలు ఎన్నో అన్నాం రా. కెమెరాకి అడ్డం ఉండకు లేరా?
ఇక నీళ్ళ వాయానా అది బయట పడి గడిసురు గక్కడిసురు మరి నీళ్ళ పడుతుంది మరి ఇలా నీళ్ళ పడితే దొరకదు మరి ఎందుకు నీళ్ళేనా ఏం చెప్తావు అది వచ్చి ఇగో పోరా డబ్బా 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 దాట ఇసురుతాడు మరోడు లడ్డు బాయ్ అంటేనే బాయ్ అంటాడు సాయిలే అడ్డంలే అడ్డం లేదు అటా నుండి ఇటా నుండు ఇక్కడ దాకా దాంట్లో దీనికి ఇది వెళ్తాడు లేరా పట్టవురా పోతాందిరా పట్టవురా పట్టురా దిగునికి వెళ్తాను వెళ్ళండి 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 రా నాకు కింద బుచ్చరా సాయి తీ వేసి ఓకేనా ఇక్కడది పడుకోరా పడుకో ఐదు నిమిషాలు కూర్చో వెళ్ళాక కూర్చో కూర్చో గుద్దరికి కూర్చో వెళ్తాను ఇంకో దీని ఏళ్ళు ఉన్నాయి వెళ్ళిందారా ఆకు తెప్పరా ఆకు ఈకో తీసుకొచ్చి ఆకుతో పడదాం వెళ్దాం గుద్దాం కింద నుంచి కట్టబెట్టు డబ్బా 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 గిడ పెట్టరా డబ్బా గిడ పెట్టు డబ్బా గిడ పెట్టరా అయితే డబ్బా దాదా నువ్వు రాకుండా కానీ నేను పడతానా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ లడ్డు బాయ్ ఇసురు రాటేసు ఇసురు ఒక డబ్బలే కరెక్ట్ ఇగో హే గాయ్స్ మళ్ళీ ఒక ఎన్నికైతే పట్టేశారు టోటల్ 5 ఎన్నైనా టోటల్ 5 5 ఎన్నికాయలు 10 కంప్లీట్ చేసి మంచిగా రెండు దంచేద్దాం ఇది ఎర్రనికాయ అందుకనే కొరుకుతాను ఏదిరా మచ్చలేంటికాయ అది కొరుకుతా మచ్చ కర్రెండికాయ ఇది మనంటికాయ అంటుంది దీన్ని దాని ఇదే మస్తు ఉంటే కేక్ ఎండ్రికాయలు అయితే పట్టడం జరిగింది. ఇప్పుడు ఒక 10 ఎండ్రికాయలు దొరికినాయి మాకు. చూస్తున్నారు కదా, ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం కదా. మీరైతే ఈ కష్టానికి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే వేయండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసిరా. వీటిని ఒక కొండి ఎరగొట్టింది, తీయంగా ఒకటి కొండి ఇరిగిపోయింది. వీటికి రేట్ ఎక్కువ ఉంటుంది అమ్మితే. కాకపోతే మేమైతే ఈరోజు వీటిని కర్రీ చేసుకొని తిందాం అనుకుంటున్నాం. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా పీతల వేపుడు, పీతల కర్రీ అని చెప్పేసి చాలా చూపిస్తారు. సో మనమైతే ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు వ్లాగ్ అయితే ఇది చేస్తున్నాం. గాయస్ చూడండి, చూస్తూనే ఉండండి. ఇంకా పడదాం, ఇంకా పట్టి మంచి మంచి వీడియో చేద్దాం. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఓకేనా, చెప్పరా ఎవరు పెద్ద మనిషి రారా, వేస్ట్ చేయకరా. ఎంత ముందో 2 ఓదింగిర్రా పాపం తెలవాక. అయ్యా కనోడు. ఓకే గాయస్ చూడండి, ఏరా దొరికింది. సూపర్ సూపర్ సూపర్. చెప్పులు అక్కడెక్కడ ఉన్నాయి. వావ్, గుద్ద వస్తుంది. అరే రవికి, అరే మామూలు అత్తలేవు. గుద్దాడుకోరా. గాయస్ సో ఫైనల్లీ చూస్తున్నారు కదా మా ఎండ్రికాయలు అయితే ఫుల్ దొరికినాయి. ఓకే, ఫుల్. ఇప్పుడు మనం కంచుడు తెచ్చుకొని చేసుకోవాలి. ఎండ్రికాయల కోసం అయితే మాకైతే కుర్రమట్టలు, బొమ్మ పిల్లలు అయితే దొరికినాయి. ఇప్పుడే ఈ డ్యామ్ కాడ చిన్న పొక్కు ఉంటే మొత్తం ఓ మావాడు చాలుతాడు బచ్చగాడు. ఈ కింద దొరకబట్టి మెల్ల సెడి చేసినాం. కూర మందం అయితే దొరికినాయి, బొమ్మ చేపలు. అక్కడ ఎండ్రికాయలు పడుతున్నారు. గైస్ చూస్తూనే ఉండండి. మీరైతే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం చిన్న కష్టపడి మంచిగా వీడియోలు అయితే తీస్తున్నాం. కొంచెం అటు ఇటు ఉండవచ్చు, కానీ వీలైతే షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి గైస్. విలేజ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీరైతే జస్ట్ చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అంతే, ఏం లేదు. ఓకేనా గైస్, చూడండి. అగో నా పవర్ బ్యాంక్ ఉండు, నా మైక్ సెట్ కూడా వాటర్లో నానిపోయినాయి. సో దాన్ని ఎండబెట్టుకోవాలి. అది వర్క్ చేస్తూ వర్క్ కూడా తెలియదు. ఓకేనా గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చూస్తూనే ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. లైకులు పట్టి ఫుల్ అన్న అట్లా తీసుకోవాలి. వేసి ఇట్లా
చెయ్యి ఇట్లా రెండు ముక్కలు చేసుకుంటే పెట్టు అడబెట్టు కింద హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఓకే గాయ్స్ చూస్తున్నారు కదా, కంచుడు పెట్టుకోవాలి అంతేనారా? కంచుడు పెట్టుకున్నాం. కంచుడు రావుతా కలుగుతుందా డౌట్. ఎంచుకుంటే ఏమైతే మామ? ఎంచుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. ఓకే ఎంచుకుంటే టేస్ట్ మంచి అక్కడ చూడం పోతాను వావ్. ఓన్లీ వేస్తా అంటేనే వాసన గుమాస్ గుమాస్ వస్తుంది. మస్తు వాసన వస్తుంది. ఏ సేమ్ కోడిగుడ్డ అయితే హైలైట్ అసలు. ఇళ్ళకి మంచి ఇంకు మంచిగా మందు ఉంటే మస్తు ఉంటుంది గాయస్. ఎగ్దమ్ చేస్తున్నాడు మావాడైతే. మీకు ఇట్లా కావాలంటే ఎప్పుర్రి ఆర్డర్ పెట్టుకోరి పంపిస్తాం పీతల. నూనె పోతావు కొంచెం, నూనె ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి పచ్చిమిర్చి ఉన్ను ఉల్లిగడ్డ వేసుకోవాలి. వెల్లుల్లికాయలు కూడా వేసే అవసరం అనుకుంటా. అట్లా గడ్డల గడ్డలు అయితే సూపర్. స్నానం చేసి అట్లా వచ్చినా ఇక సరిగా అవుతాను మా గీత తొందరగా ఆకలి అవుతుంది అంటే గాయస్ అల్లం వేసుకోవాలి. అన్ని రకాలు వేసుకొని మంచిగా చేసుకున్న తర్వాత ఈ ఎండికాయ కిచ్చలు అయితే ఫ్రై చేసుకుని అందులో వేసుకోవాలి. అది ఎండికాయ నుంచి వెళ్ళే సూప్ అన్నట్టు. అది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. నీళ్ళు పోస్తాయి ఇంకా సూప్ ఫేమస్ అవుతుంది. మనం కాల్చుకున్న ఎండ్రికాయల అయితే ఇందులో వేసుకోవాలి. బాబా బాబా మామూలు వస్తలేదు. కట్టిండ్రా సాయిగా రైస్ ఎక్కడ అయ్యే తిన్నాం. మా టేస్ట్ చూడడానికి ఎలా చూద్దాం. ఓకేనా? కారం ఉప్పు రెండు వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సూప్ కావాలంటే ఏం చేయాలి మామ? నీళ్ళు పోసుడేనా? ముక్కలు వేసుకొని తినండి. అన్నం పెట్టుకొని తింటాను. చింతమ్మ పోరా మళ్ళీ మా తినమంటారు రా అందరూ. అంతేనా ఫ్రెండ్స్? లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది. ఆల్రెడీ లైట్గా అడుగు అంటుకున్నట్టున్నది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచిగా పులుసు చేసినాం. ఏంది ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది తింటారు. ఇట్లా ఒక్కొక్కడు ఇంత పెద్ద చాలా తింటారు, పీతలు తింటారు. మాకైతే చిన్న పీతలే దొరికినాయి, నాటు పీతలు. మస్తు అంటే మస్తు ఉన్నది. మామూలుగా చేతి అంటేనే సూపర్ స్మెల్ వచ్చి సూపర్గా ఉన్నది. తిండి ఎట్లుంటుందో చూడాలి. ఏంటిది మిగతా గరం మసాలా వేసుకోవాలి. చూడు అది మసాలా, గరం మసాలా వేసుకోవాలి కొంచెం.
అది పంచాయతీలో కట్టా చూసినావా డాడీ ఆవాపత్తి ఇదేమో గరం మసాలా అది వేరే చెంచడి ఇగో ఏమనుకో క్లీన్ ఉంది బొమ్మది గరం మసాలా నోట్లు మనం గ్రైండర్ పట్టుకున్నాం. సాయినా సైకిల్ దియక్ కాలు పెట్టినట్టు చేయాలి అమ్మది. సో ఫైనల్లీ కర్రీ కూడా అయిపోయింది. గింతంత కొత్తిమీర వేసుకొని దింపుకున్నాం అంటే ఇక మంచి కొంచెం తినడే. చూస్తున్నారు గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మరిన్ని వీడియోస్ ఇలాంటి మంచి మంచి మీకైతే మేము చూపిస్తూ ఉంటాం. మా పిల్లగాళ్ళని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మొత్తం నాన్ వెజ్ వీడియోలు, విలేజ్ వీడియోస్ అన్నీ అయితే మేము తీస్తాం. ఓకేనా గాయస్, థ్యాంక్ యూ సో మచ్. తింటాంటే మీరు చూపిస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఎట్లుండో చెప్తారు. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే మనం తీసుకుందాం. ఓకే హ్యాపీ ఓకే నన్ను ఎవరన్నా ఏంటి పేరు మీరు చలో కానీ మమ్మ టేస్ట్ చూడదు. హాయ్ మామ్స్ గో గో నాకు దుడ్డు పెట్టేది ఏం లేదు. చూడండి ఫ్రెండ్ ముక్కగా లేదురా కొంచెం సూపర్. గాయస్ ఫైనల్లీ మేమైతే మళ్ళీ అది తినబోతున్నాం. తిరుగు డిస్టి, పొరుగు డిస్టి, ఆ డిస్టి, ఈ డిస్టి, అన్ని డిస్టి బాగానే వచ్చినా. నాకు చూసినావా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అందరు తింటాళ్ళు. కారం బాగున్నది. అదే ఎడుగుతో కొంచెం ఉప్పు ఏమన్నా ఉప్పు ఇస్తాను ఇంత నిమ్మకాయ తినరా 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 తినురా తినురి పక్క పెట్టరు. అదే తిను తిన నువ్వు తిన నువ్వు అబ్బో ఇది బాబా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఇన్స్పైర్ అయి తింటే సూపర్ సూపర్ నిజంగా సూపర్ మేడం. ఇంతమంది చేస్తా అంటే రోజు ఇది పడుకోపోతాం కదా. ఇగో వేసుకోండి. అంటే అంతా అందులో కలపకూడదు. తింటావా? అక్కడ ముక్క మీద పోసుకొని తిను. చిన్నమా పోయి తినపో. ఆఫ్ చేయవచ్చు. కారం అయితే మరి నీళ్ళు వదులుతాడు. ఆఫ్ చేయన్న మాయా ఉండనే చూద్దాం తింటా కాడుతుందా మరి ఆయన ఎప్పుడు వచ్చి చిన్నమాకిరా ఆన్ చేసిన వీడియో. మా సాయిగాడైతే రేరు తింటాడు బుక్కలే. మా లడ్డు బాయ్ అయితే కష్టపడ్డాడు, మెల్లగా తింటాడు. మామూలుగా నేను చూసుకున్నా కానీ ఇంత ఉండనేది ముక్కలు ఉండనేది. కాయ ఎందుకు కలుపుతాను అట్లా పువ్వు వచ్చి అంటే తీసుకో తీరా ఏం చూస్తాను పాపం చూస్తాను ఒక చెయ్యి. అంటే నాకైతే తెచ్చుకోమని గుడ్కాయ పడుతున్నా. ఈ చెక్కలు తినచ్చా ఏం కదా? ఏనా చేయమన్నా పరపర నాది కాబట్టి సపరిచాయ నుంచి మింగినా ఏం లేదు. టేస్ట్ చెప్పలు మిగిలేదా? లాస్ట్ కతే ఎవరు ఉంచలేదు. ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం వేడి కాడికి అయిపోయింది. మొత్తం ఈ పల్లెలు మొత్తం డైరెక్ట్ నాకుతారు. సూప్ అంతా మంచిగా ఉన్నది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోలు మంచిగా వస్తాయి. ఓకేనా గైస్?